తెలంగాణకి గల్ఫ్తో ఒక అవినాభావ సంబంధం ఉంది. హైదరాబాద్ తెలంగాణలో అభివృద్ధి చెందిన ప్రాంతం. అక్కడ తప్ప మిగతా జిల్లాలన్నీ వెనకబడే ఉన్నాయి. రాష్ట్ర విభజనకు ముందు అంతే, విభజన తర్వాత అంతే. అనేక మంది ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు, ఎస్పెషల్లీ గల్ఫ్ ప్రాంతాలకు వెళ్తారు. ఎందుకంటే అవిద్య కూడా, తక్కువ విద్య ఉండటం వలన ఆయా ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చిన ఉద్యోగ అవకాశాలు దొరకవన్న ఉద్దేశంతో వచ్చిన హైదరాబాద్లో 10,000 12,000 ఉద్యోగాలు అదే విదేశాలకు వెళ్తే కనుక తిండిపోను 50,000-60,000 మిగులుతాయి అన్నటువంటి ఉద్దేశంతో, 1,00,000 దాకా కూడా మిగులుతాయి అన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళినటువంటి వాళ్ళు మోసపోయి అక్కడ చిక్కుకుపోతున్నారు, లేదా అక్కడ ఉన్న పరిస్థితుల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి ఎప్పటికప్పుడు ఏ ప్రభుత్వమైనా సరే, అంతకుముందు ఉమ్మడిగా ఉన్నటువంటి సందర్భంలో ఆంధ్ర పాలకులే ఈ పాపాలకు కారణం అన్నారు. విడిపోయిన తర్వాత కూడా అదే జరుగుతుంది. అయితే అప్పట్లో కేసీఆర్ సర్కారు కొంతమందిని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా ఎవరు రాలేదు. మొత్తం గల్ఫ్ను ఖాళీ చేయించి ఇక్కడికి తెస్తామన్నారు, అది కాలేదు. అయితే వాళ్ళకి అక్కడ ఎవరైనా చిక్కుబడిపోతే వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు, చనిపోతే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఇందులో మరణించిన గల్ఫ్ కార్మికులకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాతో పాటుగా గల్ఫ్ బాధితులకు ప్రత్యేక కౌంటర్ ఏదైతే ప్రజావాణిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తద్వారా ఎవరైనా గల్ఫ్ బాధిత కుటుంబాలు కనుక కంప్లైంట్ చేస్తే వెంటనే నిర్ణయం తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.